ప్రత్యేకించి మీ అందరికీ జనసేన పార్టీ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఇందాకే చెప్పాను, కొణిదెల గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నాను. కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానంటే మన కర్నూలు జిల్లాని మొత్తం గుండెల్లో పెట్టుకొని చూస్తానని తెలియజేసుకుంటూ, నందికొట్కూరు సమస్యలన్నింటినీ ఇంతమంది రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మీకు అండగా పడతానని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు కరువు సీమ కాదు, ఇది కల్పతరువు సీమను చేసేలా బాధ్యత నేను తీసుకుంటాను. మీ అందరికీ రాయలసీమ సీమ రాళ్ల సీమ కాదు, ఇది తిరిగి రాయల వారి ఏ విధంగా అయితే మనకి అండగా ఉన్నారో తిరిగి అలాంటి పాలనని రాయలసీమకు తీసుకొచ్చి మీద ఆదరాభిమానాలని చూరుకుంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఒక్కసారి చూడండి, నేను జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ వారు కోరుకుంటుంది వారి భవిష్యత్తు, వారి బిడ్డల భవిష్యత్తు. నేను కోరుకుంటుంది మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు నేను కోరుకుంటాను. ఏదో 40 కేజీల బియ్యం ఇచ్చేసి కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఈరోజు జనసేన పార్టీ పెట్టాను. అలాంటి జనసేన పార్టీకి మీరు అండగా ఉండాలని తెలియజేసుకుంటూ, మీకు అహర్నిశలు మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా అన్నదమ్ములందరికీ, మా ఆడపడుచులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.